హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్ స్కూటీని మోసం చేసిన అతని కారు ముందే పెట్టేసి నిలబడుంటాడు. అప్పుడతను కారులో కూర్చొని, "ఏయ్! ఎవరు నువ్వు? బైక్ అడ్డంగా పెట్టావేంటి? తీ" అనంటాడు. అప్పుడు అక్షయ్, "కారు దిగరా" అననగానే అతను, "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. అప్పుడు అక్షయ్, "నా భార్య చేత దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఇల్లు దోచేశావు. గుర్తు రాలేదా?" అని అడుగుతాడు. అప్పుడు అతను ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. అక్షయ్ వెళ్ళి కార్ డోర్ తీసి, "ఏయ్! దిగరా" అని గల్లా పట్టుకొని బయటకు గుంజుతాడు. "రా" అని బయట కాలర్ పట్టుకొని అంటాడు. అప్పుడతను, "నా కాలర్ పట్టుకున్నావేంటి? ఏంటి ఈ దౌర్జన్యం" అనేలోపు అక్షయ్ చెంప మీద కొడతాడు. ఇంకా కొడుతూ, "చెప్పరా, చెప్పు, చెప్పరా" అని కొడుతూనే ఉంటాడు. అతనేమో, "కొడుతున్నావేంటి? ఏంటి ఈ దౌర్జన్యం" అని అంటా ఉంటే, అక్షయ్, "చెప్పరా, చెప్పు, మామూలుగా అడిగితే నిజం చెప్పవుగా, ఈ పద్ధతిలో అడగాల్సొస్తుంది నిన్ను" అని కొడతాడు. కొడుతూనే ఉంటాడు. "ఏరా, నా భార్య సంతకాలు ఫోర్జరీ చేసి మా కుటుంబాన్ని రోడ్డున పడేస్తావా నిన్ను" అననగానే అతను, "నేను సంతకాలు ఫోర్జరీ చేయడమేంటి? నీ భార్య నాకు మీ ఇంటిని అమ్మేసింది" అనంటాడు. అప్పుడు అక్షయ్, "రేయ్! కోట్లు విలువ చేసే ఇంటిని 50,00,000కి అమ్మేసే అంత అమాయకురాలు కాదురా నా భార్య. చెప్పరా, చెప్పు" అని కొడతనే ఉంటాడు. అతను కింద పడిపోతాడు. కాలు లేపి అక్షయ్, "చెప్పరా, చెప్పు, లేకపోతే నా చేతిలో చచ్చావే" అని అంటంటే అతను, "నేను మోసం చేయలేదు" అని అనగానే అక్షయ్, "రేయ్! నిన్ను ఇలా కాదురా" అని పెద్ద బండ తీసుకొని, "అయిపోయావురా నా చేతిలో" అని బెదిరిస్తాడు. "నిజం చెప్పకపోతే చంపేస్తా నిన్ను" అని బెదిరిస్తాడు. అప్పుడు అతను, "ఆహాహా! వద్దు, చెప్తాను, చెప్తాను" అనంగానే అక్షయ్, "చెప్పు" అని అంటాడు. "నేను మోసం చేయలేదు. నా చేత చేయిచ్చారు" అని అంటాడు. అప్పుడు అక్షయ్, "ఎవరు" అని అడుగుతాడు. "ఎవరు చేయిచ్చారో చెప్పు, చెప్పరా" అని అడుగుతాడు. అప్పుడాయన, "నా చేత చేయిచ్చింది ఎవరో కాదు, మీ మామయ్య చక్రధర్. అతనే నన్ను బెదిరించి నా చేత మీ భార్య సంతకాన్ని ఫోర్జరీ చేయిచ్చాడు" అని అనగానే అక్షయ్ షాక్‌లో అలా ఉండిపోతాడు. అతనేమో లేచి ఉరికి ఎళ్ళిపోతాడు. అక్షయ్ ఆ రాయిని పక్కన పడేసి కోపంతో ఊగిపోతూ స్కూటీ యేసుకొని చక్రధర్ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇంటి లోపలికెళ్ళి, "రేయ్ చక్రధర్! రారా చక్రధర్! బయటికి రారా చక్రధర్" అని అంటా ఉంటే చక్రధర్ పైనుండి స్టెప్స్ దిక్కుంటూ, "రేయ్! ఎవడ్రా వాడు" అని అక్షయ్‌ని చూసి, "నువ్వా" అని చేతిలో ఉన్న ఫైల్‌ని పక్కన పడేసి ఉరుక్కుంటూ వచ్చి, "నా ఇంటికొచ్చి ఎందుకు అరుస్తున్నావురా? బలుపా? బలిసిందా" అని అనగానే అక్షయ్, "బలుపు నాకు కాదురా నీకు" అని కాలర్ పట్టుకుంటాడు. చక్రధర్ గూడా అక్షయ్ కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరు నిన్ను, నిన్ను అనుకుంటూ ఉంటారు. అక్కడికి రాజేశ్వరి ఉరికెళ్తది. "అక్షయ్, నువ్వు మంచివాడివి కాదని తెలుసు గానీ, ఇంత దుర్మార్గుడివి అనుకోలేదురా. నా భార్య మా ఇంటిని అమ్మేసినట్టుగా ఫోర్జరీ సంతకాలు చేయిచ్చి, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తోస్తావా" అని అంటా ఉంటే రాజేశ్వరి అయ్యో అనుకుంటది. చక్రధరేమో, "రేయ్! మతి లేకుండా మాట్లాడతావేంట్రా? నేను నీ భార్య చేత ఫోర్జరీ సంతకాలు చేయించడమేంట్రా" అని అంటా ఉంటే అక్షయ్, "రేయ్! ఎవరైతే అవనికి లోనిచ్చాడో వాడే నువ్వే ఆ పని చేయిచ్చావని చెప్పాడ్రా. మేము నీకే అన్యాయం చేశామని మాకింత ద్రోహం చేశావురా. సొంత వాళ్ళనే మోసం చేస్తావా? నీలాంటి ఎదవని జైలుకి పంపొద్దురా, నరకానికి పంపాలి. అందుకే నేనొచ్చానురా" అని కొట్టబోతుంటే చక్రధర్ నెట్టేస్తాడు. అక్షయ్ ఎళ్లి కింద పడిపోతాడు. లేచి, "రేయ్" అని కొట్టబోతాడు. అప్పుడు చక్రధర్, "రేయ్! ఆగక్కడ. ఆగు. వాడెవడో చెప్పాడని చెప్పి నా మీదకే వస్తావా? వాడు తప్పించుకోవడం కోసమో, వాడి ప్రాణాలు కాపాడుకోవడం కోసమో 100 మంది పేర్లు చెప్తాడు. నువ్వు ఆ 100 మందిని చంపేస్తావా" అని అంటా ఉంటే అక్షయ్, "మోసం చేసిన వాళ్ళని ఎంతమందినైనా సరే వదలను" అని అంటాడు. అప్పుడు చక్రధర్, "నేనే మోసం చేశానని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? ఉంటే రేయ్! ఒక్కటి చూపిచ్చరా" అప్పుడు అక్షయ్, "నువ్వు చేయించకుండా వాడు నీ పేరెందుకు చెప్తాడురా" అని అనగానే చక్రధర్, "రేయ్! నేను చేసే బిజినెస్‌లో నాకు నచ్చని వాళ్ళు, నా ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తావా? నా మీద చూపిచ్చడం కాదురా నీ ప్రతాపం. తెలివైన వాడివైతే ముందు వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకో. వాడు చెప్పింది నిజమని తెలిస్తే నేను చేశాను, చేయిచ్చాను అనడానికి సాక్ష్యాధారాలు చూపిచ్చు. అప్పుడు చూపిచ్చరా నీ ప్రతాపం. పెద్ద పోటుగాడు బయలుదేరాడు. గెటౌట్" అని అంటాడు. అప్పుడు అక్షయ్, "ఆధారాలు లేవని తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో. నువ్వు చేశావని చెప్పడానికి ఆధారాలతో వస్తాను" అని చిటికేసుకుంటూ, "ఆ ఆధారాలు దొరికిన వెంటనే నేను వచ్చేది నిన్ను అడగడానికి కాదు, నిన్ను సమాధి చేయడానికే" అని అనగానే చక్రధర్, "రేయ్! పోరా" అంటాడు. అక్షయ్ ఎళ్ళిపోతాడు. రాజేశ్వరి వచ్చి, "ఏవండీ? ఏంటండి గొడవ" అని చక్రధర్‌ని అడుగుతది.
వాళ్ళిల్లు పోవడానికి నేనే కారణమని ఎవడో చెప్పాడంట. వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా పెద్ద వీరుల్లాగా నన్ను కొట్టడానికొచ్చాడు. నేను ఎలాంటి వాడినో పూర్తిగా తెలియదు వాడికి. ఏయ్! నాతో పెట్టుకుంటే వాడి శవం కూడా దొరకదని మీ వాళ్ళకి చెప్పు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్షయ్ ఇంటికొచ్చి నాన్న, అమ్మ అందరూ ఒకసారి రండి అని అనంగానే అవని ఏమైందండి అంత కోపంగా ఉన్నారు అని అడుగుతది. పార్వతి కూడా వచ్చి ఏమైందిరా అని అంటది. వాళ్ళ నాన్న ఏమైందిరా ఏం జరిగింది అని అంటాడు. అందరూ వచ్చేస్తారు. అక్షయ్ ఏమో మన ఇల్లు పోవడానికి మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసింది నాన్న అని అంటా ఉంటే కమల్ ఎవడన్నయ్య వాడు అని అడుగుతాడు. అప్పుడు అక్షయ్ ఎవరో బయట వాళ్ళు కాదు, అదంతా చేయిచ్చింది ఈ పల్లవి నాన్న చక్రధర్ అని అనగానే పల్లవి షాక్ అవుతది. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అవని పల్లవి వైపు చూస్తది. శ్రీకర్ ఏమో చక్రధర్ మామయ్య చేపిచ్చాడని నీకెలా తెలిసిందన్నయ్య అని అడుగుతాడు. వెంటనే అక్షయ్ మీ వదినకి ఎవడైతే లోన్ ఇచ్చాడో మన ఇల్లు స్వాధీనం చేసుకున్నాడో వాడే చెప్పాడు. నేను రోడ్డు మీద వెళ్తుంటే వాడు కనిపించాడు అని జరిగింది మొత్తం చెప్తాడు. కమల్ పల్లవి వైపు చూసి తర్వాత అక్షయ్తో వాడు చెప్పిన దాని తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నావేంటన్నయ్య, ఆ చక్రధర్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని లాక్కొద్దాం పదా అని అంటా ఉంటే అక్షయ్ రేయ్ వాడు చెప్పగానే అక్కడికే వెళ్ళానురా, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నానా అని అక్కడ జరిగింది మొత్తం కూడా చెప్తాడు అని తప్పించుకున్నాడు వాడు అని అంటాడు అక్షయ్. అవని దేశంలో ఇంతమంది ఉండగా వాడు చక్రధరే చేయిచ్చాడని ఎందుకు చెప్తాడు? చెప్పాడు అని అంటే వాడు ఖచ్చితంగా చేయిచ్చాడనే అర్థం అని అంటా ఉంటే కమల్ అవునన్నయ్య వదిన చెప్పింది కరెక్టే అని అంటాడు. పల్లవి ఏమో తనలో తాను వాడు మా డాడీ ఒక్కడి పేరే చెప్పాడా లేకపోతే నా పేరు కూడా చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటది. కమల్ వాళ్ళ నానమ్మ ఏడుస్తూ నా అల్లుడే ఇలాంటి పని చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటా ఉంటే కమల్ చెయ్యకపోవడానికి వాడు నీతిమంతుడు బుద్ధిమంతుడు ఏం కాదు కదా, వాడు ఒక కంత్రిగాడన్న విషయం మా అందరికీ ఎప్పుడో తెలుసు అని అంటాడు. రాజేంద్ర ఏమో చక్రధర్ బిజినెస్ విషయంలో కరెక్ట్ పర్సన్ కాదని తెలుసులే గాని మన కుటుంబాన్ని కూలదీసేలాంటి కుట్రలు చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని అంటా ఉంటే అవని మన కుటుంబాన్నే కాదు మామయ్య గారు, మన కంపెనీ నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది కూడా ఆ చక్రధర్ బాబాయే. చక్రధర్ బాబాయే చేశాడని ఆధారాలు సంపాదించడానికి శ్రీకర్ నేను అప్పుడు ప్రయత్నం చేశాం. సరైన ఆధారాలు దొరక్కపోవడం వల్ల చక్రధర్ బాబాయ్ని గట్టిగా నిలదీయలేకపోయాం అని అంటది. అక్షయ్ ఏమో పల్లవిని చూస్తూ మీ నాన్న ఇంత దారుణం చేస్తాడని అనుకోలేదు. మీ నాన్నకి మేమేం అన్యాయం చేశామని ఇట్లా చేశాడు? జరిగిన వాటి అన్నిటి వెనుక మీ నాన్న హస్తం ఉందని తెలుసుకోలేక నేను ఆవేశంగా అన్యాయంగా నా భార్య అవనిని అవమానించాను, అనుమానించాను. తన మీద నిందలేసి తనను బాధ పెట్టాను. మీ నాన్నని అడిగితే ఆధారాలుంటే చూపించమని తప్పించుకున్నాడు. ఈ నిమిషం నుండి ఆ ఆధారాలు సంపాదించే పనిలోనే ఉంటాను. ఆ ఆధారాలు దొరికిన తర్వాత మీ నాన్నని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంటా ఉంటే పల్లవి కంగారు పడుతూ ఉంటది. కమల్ సీరియస్ గా పల్లవి వైపు చూస్తా ఉంటాడు. చేసింది వాడే అని తెలిసిన తర్వాత ఆధారాలు సాక్ష్యాలు తొక్క తోలు ఏంటన్నయ్య, మనల్ని మన కుటుంబాన్ని వీధిన పడేసిన వాణ్ణి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నరికేయాలి అని అంటాడు. అప్పుడు పల్లవి నిజానిజాలు తెలుసుకోకుండా మా డాడ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా డాడ్కి ఒక స్టేటస్ ఉంది, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, సొసైటీలో పేరు ప్రఖ్యాతులున్నాయి. అలాంటి మా డాడ్కి మీ ఇల్లు పోయేలా చేయాల్సిన అవసరం ఏముంది? అది ఆలోచించకుండా మా డాడ్ని తిడుతున్నారేంటి అని అనగానే అవని కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళందరూ మేకతోలు కప్పుకున్న గుంటనక్కలే పల్లవి. అలాంటి నీచమైన పనులన్నీ లేని వాళ్లే చేస్తారు, గొప్పవాళ్ళు పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు చెయ్యరు అని రూల్ ఏమైనా ఉందా అని అంటా ఉంటే అక్షయ్ వాడి స్టేటస్ గురించి పలుకుబడి గురించి మాట్లాడుతున్నావేంటి? 100 కోట్లు 1000 కోట్లు స్కాములు చేసిన వాళ్ళు చేయిస్తున్న వాళ్ళు పేరు పలుకుబడి ఉన్నవాళ్లే తప్ప కూలి పని చేసుకునే వాళ్ళో కూటికి గతి లేని వాళ్ళో కాదు. లేనిది సొంతం చేసుకోవడానికి ఉన్నది పెంచుకోవడానికి అడ్డదారిలో సంపాదించింది కాపాడుకోవడానికి మీ నాన్న లాంటి వాళ్లే దారుణాలు చేస్తారు అని అంటాడు. అప్పుడు కమల్ మీ నాన్న చేశాడని ఆధారం దొరికితే మీ నాన్నకి నీకు బడిత పూజే, నల్లిని నలిపినట్టు నలిపేస్తాను, కాలు కిందేసి తొక్కేస్తాను అని అంటాడు. పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికెళ్ళి టెన్షన్ పడుతూ అక్షయ్ అన్న మాటలు తలుచుకుంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తది. వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి పల్లవి అని అంటాడు. అప్పుడు పల్లవి ఆ వడ్డీ వ్యాపారి వాడు మీ పేరు చెప్పాడని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ మిమ్మల్ని ఏదో చేస్తామంటూ నిప్పులు తొక్కుతున్నారు. డాడ్ నాకేం చేయాలో అర్థం కావడం లేదు.
అని అంటా ఉంటే, చక్రధర్ నువ్వేం టెన్షన్ పడకమ్మా! ఎవ్వడు ఏం చేయలేడు. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడకు అని ఫోన్ కట్ జేస్తాడు. పల్లవి ఏమో డాడ్ డాడ్ అనుంటూ ఆ! డాడ్ ఇంత కూల్‌గా ఉన్నారేంటి? అసలు ఏం చేస్తున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటది. నైట్ అయిపోతది. పల్లవి వాళ్ళ అమ్మగారు అక్షయ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటది. అక్షయ్ స్కూటీ యేసుకొని ఎళ్లి, "ఇక్కడికి రమ్మన్నారేంటత్తయ్య" అని అడుగుతాడు. "నాతో ఏదైనా పనుందా?" అని అంటా ఉంటే, రాజేశ్వరి "నీతో మాట్లాడాలని పిలిచానక్షయ్" అనంటది. అప్పుడు అక్షయ్ "చెప్పండత్తయ్య దేని గురించి?" అని అనగానే, "నువ్వు మీ మావయ్యతో గొడవ పడడం నేను చూశాను" అనంటది. అప్పుడు అక్షయ్ "నేను చేసింది తప్పు కాదత్తయ్య" అని అంటా ఉంటే, "తప్పని నేను చెప్పడం లేదు. మీ మావయ్య నా భర్త కదా అని నా భర్తని నేను సమర్థించడం లేదు. ఆయన ఎలాంటి వాడా అన్నది 30 ఏళ్లుగా ఆయనతో కాపురం చేస్తున్న ఆయన భార్యగా మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. నేను ఆయనకి భార్యని కాకముందే మీ నాన్నకి చెల్లిని, నీకు అత్తయ్యని, మీ నాన్నమ్మకి కూతుర్ని. నా భర్త నా రక్త సంబంధమైన మీ కుటుంబానికి అన్యాయం చేశాడంటే నేను బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పు? ఆయన నీతిమంతుడు, బుద్ధిమంతుడు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని వయసులో ప్రేమ గొప్పదనుకొని ప్రేమ మోజులో పడి పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి బంధాన్ని తెంచుకోవడానికైనా అరక్షణం చాలు. కానీ తాళి అనే బంధాన్ని తెంచుకుంటే కారణాలు తెలియని వాళ్ళ దృష్టిలో నేను చులకనైపోతాను. నా కన్న వాళ్ళకి తలవంపులు తెచ్చిందాన్నవుతాను. అందుకే భారం అనుకున్న బంధాన్ని బాధ్యతగా భావించి ఆయనతో ఇన్నేళ్లుగా సహనంతో సహజీవనం చేస్తున్నాను. నా భర్త చేసే అరాచకాలతో మీరు అధోగతి పాలవడం నేను భరించలేను. ఆయన మీ దగ్గర ఆధారాలు లేవు అన్న సాకుతో తప్పించుకోవాలని చూస్తున్నాడు. నీ దగ్గర ఆధారాలుంటే చెప్పు. అప్పుడు నా వాళ్ళైనా మీ అందరి కోసం నా భర్తని నేను శిక్షిస్తాను. నువ్వు తొందరపడి ఆవేశంతో ఆయనతో గొడవ పడితే నువ్వు తనని చంపడానికి ప్రయత్నించావని నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టించాలని చూస్తాడు. అలాంటిది జరిగితే నీ కోసం నీ కుటుంబం అంతా బాధపడాల్సొస్తుంది. అందుకే చెప్తున్నాను. నువ్వు ఈ రోజు చేసినట్టు మరోసారి చేయడానికి ప్రయత్నించకు. అది చెప్దామనే పిలిచాను. మన 2 కుటుంబాలు ఎలాంటి గొడవలు లేకుండా సఖ్యతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అక్షయ్. అలా అని నా భర్త తప్పు చేశాడని నిర్ధారణ అయితే మాత్రం ఆయన్ని మీరు క్షమించినా నేను క్షమించను అని అనగానే అక్షయ్ మీరు మా అత్తయ్య అని చెప్పడానికి చాలా సంతోషంగా, గర్వంగా ఉంది అత్తయ్య. నేను ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నాను. త్వరలోనే ఆధారాలు సంపాదిస్తాను అని అనగానే వాళ్ళ అత్తయ్య అక్షయ్ చేతులు పట్టుకొని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం అయ్యేలా చేయి కానీ తొందరపడి కొత్త సమస్యలొచ్చేలా చేయకు. ఏం చెయ్యాలి అనుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి చెయ్యి అని అనగానే అక్షయ్ సరే అత్తయ్య అని అంటాడు. వాళ్ళ అత్తయ్య అనంటది. అక్షయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ రూమ్‌లో కూర్చొని అక్షయ్ ఆ మోసం చేసిన అతను అన్న మాటలు తలుచుకొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చక్రధర అన్న మాటలు కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అక్కడికి అవని వచ్చి కూర్చొని పక్కన ఏవండీ ఇంకా చక్రధర్ బాబాయ్ గురించే ఆలోచిస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరండి. అతనే చేశాడు అని నిరూపించుకోవడానికి ఏదో ఒక ఆధారం మనకు తప్పకుండా దొరుకుతుంది. మీరు దాని గురించే ఆలోచిస్తూ ఆవేశపడకండి. కూల్‌గా ఉండండి అని అనగానే అక్షయ్ నేను ఆ గొడవ గురించి ఇప్పుడేం ఆలోచించటం లేదు. నేను మార్కెటింగ్ చేస్తున్నాను కదా! కంపెనీ వాళ్ళు నాకిచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ ఆర్డర్స్ బుక్ చేశాను. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ చేశాను. అందుకు కంపెనీ వాళ్ళు నా సేల్స్‌ని మెచ్చుకుంటూ కాంప్లిమెంట్‌గా క్యాష్ గిఫ్ట్ ఇచ్చారు అనంటాడు. అప్పుడు అవని సంతోషించి అవునా అని అడుగుతది. వెంటనే అక్షయ్ అవును. మంచి అమౌంట్ ఇచ్చారు అని అంటా ఉంటే అవని ఇంత మంచి గుడ్ న్యూస్‌ని అందరితో షేర్ చేసుకోవాలి కదా! ఆ! అవును. మన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏదైనా తీసుకొస్తుంటే బావుండేది కదండీ! అని అనగానే అక్షయ్ తీసుకొచ్చాను అనేసరికి అవని లేచి మంచి పని చేశారు. వెళ్ళి అందరికిద్దాం రండి అనేలోపు అక్షయ్ అని అవని చేయి పట్టుకొని రా అని కూర్చోబెట్టుకొని ఒక్క నిమిషం అందరికీ తీసుకురాలేదు. నీకొక్కదానికే గిఫ్ట్ తెచ్చాను అని అనగానే అవని నాకొక్కదానికే తీసుకురావడం ఏంటండి అని అంటది. అప్పుడు అక్షయ్ అది నీకొక్కదానికే ఇవ్వాల్సిన గిఫ్ట్ గాబట్టి అంటా ఉంటే అవని నవ్వుతూ అంత ప్రత్యేకమైన బహుమతా అని అడుగుతది. అక్షయ్ నవ్వుతూ అవును అని అంటాడు. అవని ఏంటది అని అడుగుతది. చూపిస్తాను కళ్ళు మూసుకో. హ్మ్. అనగానే అవని కళ్ళు మూసుకుంటది. అక్షయ్ అవని చేతిలో పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!